అమ్మ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే, యాక్చువల్లీ మా యూనివర్సిటీకి హోలీ అని చెప్పేసి ఒక 4 days హాలిడేస్ ఇచ్చారు. యాక్చువల్లీ 3 days, కాకపోతే నిన్న క్లాసెస్ ఏం లేకుండే, సో అందుకే నాకు 4 days హాలిడేస్. సో ఈ 4 days నేను యాక్చువల్లీ చాలా చేద్దాం అనుకున్నా, లైక్ హోలీకి బృందావన్ వెళ్దాం అనుకున్నా, అండ్ ఆల్సో ఢిల్లీకి వెళ్దామని ప్లాన్ ఉండే, అండ్ ఇంకా చాలా ప్లాన్సే చేసినాం. కాకపోతే ఇంకా కొంచెం కుదరకపోవడం వల్ల ఇంకా హాస్టల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. 4 days హాలిడేస్ వచ్చి ఇంకా హాస్టల్లో అయితే ఏమి ఉండం కదా, అలా 1 day అవుటింగ్ వెళ్ళి ఇంకా ఏదో ఒకటైతే చేస్తాం కదా. సో అందుకే ఇవాళ బయటికి వెళ్ళి అలా షాపింగ్ చేసి అండ్ బార్బీక్యూకి వెళ్ళి అలా కొన్ని డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఇవాళ మొత్తం నేను ఏం చేస్తానో చూడండి వీడియోలో. సో ఇప్పుడే హాస్టల్ చెక్అవుట్ చేసుకొని ఇంకా బస్ ఎక్కడానికి అయితే ఫగ్వాడాకి వెళ్తున్నా. యాక్చువల్లీ పంజాబ్కి వచ్చాక ఇది నా 3rd హోలీ. లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా. ఈ ఇయర్ ఎందుకో కలర్స్ అంటే పెద్దగా నచ్చట్లేదు, సో అందుకే ఇంకా హోలీకి కలర్స్తో సెలబ్రేట్ చేసుకునే బదులు ఇలా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ అయితే ఫగ్వాడాలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తున్నా. సో సీ యూ ఆల్ దేర్. నేను మార్నింగే కాలేజ్ నుంచి వచ్చేసా కాబట్టి నేను అసలు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో అందుకే ఇంకా మా ఫ్రెండ్ ఎగ్ మ్యాగీ చేసిస్తే నేను తింటున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక జలంధర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. జలంధర్లో మోడల్ టౌన్ అని ఉంటుంది, అక్కడే షాపింగ్, లంచ్, మూవీ, తిరగడం అన్నీ అక్కడే. అక్కడైతే రోడ్ పైన ఎటు చూసినా కూడా అన్ని బ్రాండ్సే ఉంటాయి, ప్రతి షాప్ కూడా బ్రాండెడ్ షాపే ఉంటుంది, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ అక్కడే ఉంటాయి. సో ఇంకా అందుకే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. యాక్చువల్లీ వాళ్ళ హోలీ కాబట్టి ఇంకా రోడ్ మీద అంతా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే మా ఇంటి దగ్గర మేము కూడా ఇలానే చేసుకునే వాళ్ళం అని గుర్తొస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, సో హ్యాపీ ఫర్ దాట్. ఇంకా క్యూరో మాల్కి అయితే రీచ్ అయిపోయాం. క్యూరో మాల్లో జూడియో అండ్ బార్బిక్యూ నేషన్ 2 ఉన్నాయి. సో ఇంకా షాపింగ్ చేసి అండ్ అక్కడే లంచ్ కూడా చేద్దామని ప్లాన్ ఉండే, కానీ మేము ప్లాన్ చేసినట్లయితే అసలు అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ హోలీ కాబట్టి అసలు మేము ఎక్కడికి వచ్చినా కూడా అన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మాల్ కూడా క్లోజ్ అయ్యి ఉంది, క్యూరో మాల్ కూడా. వీళ్ళని అడిగితే ఇక్కడ 1 o'clockకి అన్నీ ఓపెన్ చేస్తాను. సో సాడ్. సో క్యూరో మాల్లో బార్బిక్యూ నేషన్ క్లోజ్ ఉందని చెప్పేసి ఇప్పుడు మేము పైరట్స్ ఆఫ్ గ్రిల్కి వెళ్తున్నాం. అక్కడ కూడా అది కూడా బుఫే అనమాట. సో పైరట్స్ ఆఫ్ గ్రిల్ క్లోజ్డ్. యాక్చువల్లీ మేము పైరట్స్ ఆఫ్ గ్రిల్ వచ్చినాం, అది కూడా క్లోజ్ ఉంది, అది కూడా ఓపెన్లో లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్తున్నాం, బార్బిక్యూ నేషన్ ఇంకో రెయిన్బో రోడ్లో ఇంకోటి ఉందంటే అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చూడాలి అక్కడ నాదన్నా ఓపెన్ ఉంటుందో లేదో అని చెప్పి. సో వీఆర్ గోయింగ్ దేర్ నౌ. కమ్ పద స్టార్ట్. జుట్టు పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఇవాళ హోలీ అనా లేకపోతే జనరల్గా కూడా ఇలానే ట్రాఫిక్ ఉంటుందో అర్థం కాలేదు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాతకి ఇంకా ఫైనల్గా కదిలాము రెయిన్బో రోడ్కి. ఫైనల్లీ మేమైతే బార్బిక్యూ నేషన్ దగ్గరకు వచ్చినాం. మేము ఆల్రెడీ ఇంతకు ముందుకే దీని చుట్టే రౌండ్లు వేసినాం, కానీ అది ఇక్కడే ఉందని చెప్పి మేము అసలు అనుకోలేదు. చాలా రౌండ్స్ వేసిన తర్వాతకి ఫైనల్గా వచ్చినాం. చూస్తే పైనే ఉంది ఇది, సీదే బార్బిక్యూ నేషన్. పాపం లెట్స్ గో. ఇంత ఖాళీ ఉందేంటి ఇవాళ, ఎవ్వరు లేరు హోలీ. అమ్మ, బైక్స్ మీద స్కూటీస్ మీద ట్రావెల్ చేస్తే ఇట్లానే ఉంటుంది. ఈ చిక్కులు ఇట్లా పోవు, కానీ ఆయిల్ పెట్టుకొని ఇంకా నీట్గా కోమ్ చేసుకొని తలస్నానం చేయాలి, అప్పుడు పోతాయి ఇవి. అంతేనా? అమ్మ బాబాయ్, ఫైనల్గా చాలా తంటల తర్వాతకి ఇప్పుడే బార్బిక్యూ నేషన్కి వచ్చినాం. సీ దిస్ అవుట్లెట్. మేమైతే ఇక్కడికి వచ్చే ముందే ఆల్రెడీ సీట్ రిజర్వ్ చేసుకున్నాం, అందుకే మాకు కొంచెం ఇప్పుడు ఈజీ అవుతుంది. లేకపోతే చాలా రష్ ఉంది యాక్చువల్లీ ఇవాళ. సో సీట్స్ మాకు దొరకకపోదు, ఇవాళ రిజర్వ్ చేసుకున్నాం, మాకు సరిపోయింది.
యాక్చువల్లీ బార్బిక్యూ నేషన్ అంటే ఒక బుఫే అనమాట. లైక్ మనం వెజ్ అయితే 999 పే చేసి అన్లిమిటెడ్గా తినేసేయచ్చు. అండ్ నాన్ వెజ్ వాళ్ళకైతే 1099కి ఎంతైనా తినొచ్చు అన్లిమిటెడ్గా. చాలా వెరైటీస్ ఉంటాయి. తిన్నదే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయినా తినొచ్చు. అండ్ ఇంకా 2 అవర్స్ అసలు మన ఇష్టం. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్లో చికెన్, మటన్ బిర్యానీస్, డెజర్ట్స్ అండ్ రంజాన్ స్పెషల్ హలీం, ఇలా ఇంకా చాలా చాలా ఉంటాయి. అసలు చాలా ఐటమ్స్ ఉంటాయి. మనం అంత తినలేమనిపిస్తుంది, అన్ని ఐటమ్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళే వచ్చి మనకి ఏది కావాలో చెప్తే అది సర్వ్ చేస్తారు. అండ్ ఇక్కడ పానీపూరి, పావ్ అని చాలా కౌంటర్స్ ఉంటాయి. మన కళ్ళ ముందే ప్రిపేర్ చేసి ఇస్తారు. చాలా బాగుంటుంది. బాబోయ్, తిని తిని కడుపు ఫుల్ అయిపోయింది. ఇందులో ఎట్లా అంటే లైక్ 1049 కడితే అన్లిమిటెడ్ ఎంత అన్నా తినొచ్చు. సో ఇంకా తిని తిని ఒకసారి మా అవతారం చూపిస్తా. చూడు అసలు నేనైతే అసలు 1000 రూపీస్కి నిజంగా న్యాయం చేయలేదు. కొంచెం తినగానే ఫుల్ కడుపు నిండిపోయింది. 1049తోని అన్లిమిటెడ్గా తినేసేయచ్చు. అట్లాంటిది అసలు మేమేం తినలే. కనీసం 500కి చేయాల్సిన న్యాయం కూడా వేయలే. పాయసం విత్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ వచ్చి weird taste. ఇది యాక్చువల్లీ పావ్ బాజీ అనుకున్నా, కాకపోతే ఇది మటన్ బ్లెడ్. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే వీకెండ్స్లో వచ్చిన డేస్ ఈ ప్రైస్ ఉంటుంది. అదే మనం వీక్ డేస్ వస్తే లైక్ మండే టు ఫ్రైడే రోజు వస్తే స్టూడెంట్స్ ఆఫర్ కింద మనం ఐటీ కార్డ్ చూపిస్తే డిస్కౌంట్ వస్తుంది. సో మాకైతే 2200 అయ్యేది జస్ట్ 1400 అయింది. అంత డిస్కౌంట్ వచ్చింది మాకు. సో హ్యాపీ అనమాట, భలే డిస్కౌంట్ వచ్చింది కాబట్టి. సో ఫైనల్లీ మేము ఇంకా కడుపు నిండా తినేసిన తర్వాతకి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి 4:30కి మూవీ ఉంది అనమాట. సో అక్కడికి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇవాళ చాలా మంచిగా స్పెండ్ చేసినట్లు అవుతుంది అనమాట. సో ఇప్పుడే ఇంకా బార్బిక్యూస్లో తిన్న తర్వాతకి అలా మా మూవీకి ఇంకా యాక్చువల్లీ చాలా టైం ఉంది. సో అందుకే అంతసేపు ఎక్కడన్నా కూర్చుందామని చెప్పేసి ఇక్కడ పార్క్ ఉంటే చల్లగా బాగుంది, గాలి వస్తుంది. సో అందుకే ఇక్కడ కూర్చుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఈ పార్క్కి చాలా కూల్ అండ్ బాగుంది. సీ సో ఇంకా పార్క్లో మేమైతే విచ్చలవిడిగా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసేసుకొని ఇంకా ఇప్పుడు మూవీకి టైం అవుతుంది. 4:30కి మూవీ ఉంది. సో ఫాస్ట్గా ఇంకా మూవీ థియేటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో సీ యూ ఆల్ ఇన్ మూవీ థియేటర్. సో మేమైతే ఇంకా టైం లేక పార్క్ నుంచి ఇక్కడ దాకా అయితే ఆల్మోస్ట్ ఐ గెస్ ఒక 5 minutesలోనే వచ్చేసినాం. ఫాస్ట్గా వచ్చేసినాం బికాజ్ మూవీకి అయితే టైం అయిపోతుంది. ఇంకా బైక్స్ అన్ని ఇలా పార్క్ చేసి ఇప్పుడు ఇంకా మూవీకి వెళ్ళాలి. దిల్రుబా మూవీ ఫస్ట్ డే చూస్తున్నాం. సో కిరణ్ అబ్బవరంది. సో యా అసలు థియేటర్లో ఎవరు లేరు. ఇప్పుడే మూవీ అయిపోయింది. మూవీ అయితే మాకు అంతేం నచ్చలేదు, యావరేజ్ ఉంది. మూవీ థియేటర్లో అయితే అసలు ఇంకా ఎవ్వరూ లేరు. ఓన్లీ చాలా ఖాళీ ఉంది. ఓన్లీ ఒక 25 to 30 members దాకా ఉంటారు అంతే. మూవీ థియేటర్ అంతా ఖాళీ ఉంది. ఇంకా మూవీ అయిపోయాక ఇప్పుడైతే మేము షాపింగ్ చేద్దామని చెప్పి అక్కడ జలంధర్లోనే మళ్ళీ మోడల్ టౌన్లోనే షాపింగ్ చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాప్స్ పెట్టి ఇంకా స్టార్ట్ అవ్వాలి. So ఇంతసేపు జూడియోలో అయితే షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్స్ అండ్ మ్యాక్స్లో షాపింగ్ చేద్దామని అయితే వచ్చేసా.
ఇక్కడ నుంచి. సో ట్రెండ్స్కి వచ్చాం ఫ్రెండ్స్ షాపింగ్ చేయడానికి. ఇది కూడా నేను ట్రెండ్స్లోనే తీసుకున్నా. లాస్ట్ టైం హోలీకి తీసుకుంటే ఈసారి హోలీకి వేసుకున్నా ఫర్ ద ఫస్ట్ టైం. బాగున్నా, తెల్లవాడుతున్నా నేను లైట్ల కింద. ఓ మై గాడ్, ట్రెండ్స్లో చాలా బాగుంది. ట్రయల్ రూమ్ అయితే చాలా బాగా డిజైన్ చేసిర్రు. నేను ఈ స్టోర్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. నిజంగా చాలా బాగుంది, కొత్తగానే చేసిర్రు ఇది. లుక్ ఎట్ ద అంబియన్స్ ఆఫ్ ద ట్రయల్ రూమ్. సో ఇవి కూడా ఇంకా ట్రయల్ ఇద్దాం అని చెప్పేసి అయితే ట్రయల్ రూమ్కి వచ్చిన. సో ఇప్పుడే ఇంకా ట్రెండ్స్లో కూడా షాపింగ్ అయిపోయింది. గట్టిగానే షాపింగ్ చేసిన జూడియోతో కంపేర్ చేస్తే. ఇంకా మ్యాక్స్కి ఏం వెళ్ళాను అనుకుంటా, బికాజ్ ఆల్రెడీ టయర్డ్ అయిపోయినా అండ్ టైం కూడా ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో ఇంకా కాలేజ్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టయర్డ్ అయిపోయినా. మార్నింగ్ ఎప్పుడో 7కి బయటికి వస్తే ఇప్పుడు 9 అయింది. సో ఇంకా ఇవాల్టితో దిస్ డే విల్ ఎండ్. So that's all for today's video. If you like this video, don't forget to like, share and subscribe to my YouTube channel.